Hi to everyone, this is Prasanna. Welcome back to our channel Prasanna Fashions. ఎంబ్రాయిడరీ మెషిన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఉంటుంది వాళ్ళ ఫొటోస్ని ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వేసుకోవాలని. బట్ అందరికీ తెలుసు మన ఫొటోస్ని మెషిన్కి కనెక్ట్ చేసిన వెంటనే ఎంబ్రాయిడరీ వర్క్ లాగా రాదు అని. మన ఫొటోస్ని థ్రెడ్ వర్క్ లాగా అంటే ఎంబ్రాయిడరీ వర్క్ లాగా కన్వర్ట్ చేసి మిషన్కి కనెక్ట్ చేస్తేనే ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వేసుకోగలం. సో నేను ఫోటోని ఎలా కన్వర్ట్ చేయించాను, దానికి ఎంత ఛార్జ్ చేశారు, ఎవరి దగ్గర కన్వర్ట్ చేయించాను అనేది ఎండింగ్లో చెప్తాను. ఇప్పుడైతే కన్వర్ట్ చేసిన అంటే ఎంబ్రాయిడరీ వర్క్ లాగా సెట్ చేసిన ఎడిట్ చేసిన ఫోటోని ఎలా ఎంబ్రాయిడరీ వర్క్ వేయాలి అనేది ఇప్పుడు చెప్తాను. ఎంబ్రాయిడరీ వర్క్ లో కూడా మన ఫొటోస్ ని ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వేయొచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు ఎలా వేయాలని చూపిస్తాను. ఇది వచ్చేసి నార్మల్ 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్, వైట్ కలర్ కాటన్. పట్టు పీసెస్ లో కూడా వైట్ దొరుకుతుంది, బట్ నా దగ్గర ప్రజెంట్ ఇదే ఉంది కాబట్టి వైట్ కలర్ లేదు కాబట్టి నేను ఇది తీసుకున్నాను. దీని మీద కూడా వేసుకోవచ్చు. ఇది కాటన్ బ్లౌజ్ పీస్ 80 సెంటీమీటర్స్. వైట్ ఎందుకు తీసుకున్నా అంటే ఫొటోస్ ఇప్పుడు వైట్ దాని మీద కొంచెం క్లారిటీ కనిపిస్తుంది కదా, అలాగే థ్రెడ్ వర్క్ వైట్ దాని మీద ఎక్కువ మంచి క్లారిటీ కనిపిస్తుంది అని వైట్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ టచ్ స్క్రీన్ లో మీకు ఎలా వేయాలనేది చూపిస్తాను. ఈ టచ్ స్క్రీన్ లో ప్రతిదీ ఎలా వేయాలి, ఎలా కలర్ సెట్ చేసుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను తీసుకున్న ఫోటోని సైడ్ చూపిస్తాను. సైడ్ చూపిస్తున్నా ఈ ఫోటో అన్నమాట. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను అండ్ సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోదాం, అంటే సెకండ్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మనం ఈ ఫస్ట్ దగ్గర డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పెన్ డ్రైవ్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి మీకు చూపించలేదు. ఈ డిజైన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్కి వెళ్ళాలి. వెళ్ళాక ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఈ సెర్చ్ దాని మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న ఫోటో వస్తుంది. ఓకే, సెలెక్ట్ చేసుకున్న ఫోటో వచ్చింది కదా. ఇక్కడ వచ్చేసి 100 సైజ్ ఉంటుంది. నేను 150 పెట్టుకున్నా. ఫొటోస్ వేసుకునేటప్పుడు ఏంటి అంటే ఇటు సైడ్ అయితే ఎంత సైజ్ అయితే తీసుకుంటారో ఇటు సైడ్ కూడా అంతే సైజ్ తీసుకోవాలి. నేను ఇక్కడ 150 సైజ్ తీసుకున్నాను, ఇటు కూడా 150 సైజ్ తీసుకున్నాను. కొంచెం నాకు పెద్దగా కావాలని చూస్తాను. ఒకవేళ పెద్దగా లేకపోతే ఇంకా నేను సైజ్ కూడా పెంచుకుంటాను. ఇంకొచ్చేసి థర్డ్ స్టెప్ అన్నమాట. సెకండ్ స్టెప్ అయిపోయింది కదా, థర్డ్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇది పైన ఉంది కదా థర్డ్ స్టెప్. సో థర్డ్ స్టెప్కి వచ్చేసిన ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ అనేది వస్తుంది. వచ్చిందా? ఇప్పుడు కలర్ కాంబినేషన్ అనేది సెట్ చేసుకోవాలి. నేను వెనకాల చూసారు కదా, అది వెనకాల నేను ఈ ఫొటోస్లో అయితే ఏ కలర్స్ అయితే ఉన్నాయో అదే కలర్స్ ఎంత పెట్టుకున్నాను. ఇక్కడ ఈ కలర్స్ని చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నీడిల్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నా. చేశాక ఇప్పుడు నేను వచ్చేసి 11th నెంబర్ మీద నేను క్రీమ్ కలర్ పెట్టాను. కొంచెం ఫేస్కి క్రీమ్ కలర్ కొంచెం దగ్గరలో ఉంటుంది కాబట్టి 11th నెంబర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నేను క్రీమ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నార్మల్గా సింగిల్ హెడ్ మిషన్ తీసుకున్న వాళ్ళకి నేను చెప్పేది కొంచెం త్వరగా అర్థమవుతుంది. ఇప్పుడే స్టార్టింగ్ చూసే వాళ్ళకైతే కొంచెం టైం పడుతుంది అర్థం కానికి. సో ఇదే సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఏవైతే ఈ వెనకాల కలర్ సెలెక్ట్ చేసుకున్నానో అవే కలర్స్ ఈ ఫేసెస్ మీద చేంజ్ చేయాలి. ఇప్పుడు ఏవైతే ఇక్కడ ఉందో ఫోటో, ఈ ఫోటో అంతా మారిపోయింది. ఇప్పుడు నేను కలర్స్ చేంజ్ చేసుకుంటున్నా. సో ఇక్కడ మెరూన్ కలర్ వేరే కలర్ పెట్టి చూస్తాను, బ్లాక్ పెట్టి చూస్తాను. సో వెనకాల వచ్చేసింది. కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంది, బట్ చేయాలి తప్పదు. సో అవుట్ ఆఫ్ ద లైన్ బ్లాక్ లైన్స్. ఓకే, ఒక అవుట్ ఆఫ్ లైన్ మొత్తం బ్లాక్ వచ్చేసింది అంటే నాకు ఫేస్ వరకు ఐడెంటిఫై అవుతుంది. ఇప్పుడు ఫొటోస్లో ఏ కలర్స్ తోటి అవుతుందో అదే కలర్స్ తోటి స్క్రీన్ మీద సెట్ చేసి పెట్టాము. అదంతా చూపిస్తే లెంత్ అవుతుందని తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. టోటల్ కలర్ సెట్ చేసుకున్నాక థర్డ్ స్టెప్ నుంచి ఫోర్త్ స్టెప్కి వెళ్తున్నాను. ఇక్కడే డిజైన్ మొత్తం వేసుకునేది మనకి. అన్ని కలర్ కాంబినేషన్ సెట్ అయి ఉంది. నాకు మిడిల్లో కావాలి, అంటే ఫ్రేమ్కి మిడిల్లో కావాలని మిడిల్లో సెట్ చేసుకుంటున్నాను. మనకు అక్కడ రెడ్ డాట్ ఉంది కదా, అది మిడిల్ అన్నమాట. మిడిల్లో కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నాను. కరెక్ట్ మిడిల్లో ఉంది మనకి. ఇప్పుడు నేను కింద పేపర్ సెట్ చేస్తున్నాను. పేపర్ వేయకపోతే ఏమవుతుందంటే హెవీ డిజైన్ వేస్తాం కదా, క్లాత్ పికిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పేపర్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. పేపర్ వేసుకుంటేనే డిజైన్ నీట్గా వస్తుంది అన్నమాట. సో పేపర్ పెట్టేసుకొని మిషన్ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఫేసెస్తో వేసుకుంటుంది అనుకున్నా, బట్ బ్యాక్గ్రౌండ్ తోటి వేసుకుంది. నాకు 1 డే మొత్తం బ్యాక్గ్రౌండే వేసుకుంది కంప్లీట్గా. నెక్స్ట్ డే డ్రెస్సెస్ ఉన్నాయి కదా, డ్రెస్సెస్ కలర్స్. నెక్స్ట్ డే మొత్తం డ్రెస్సెస్ కలరే ఫిల్ అయింది. సెకండ్ డే నాకు ఈ వర్క్ 3 days పట్టింది కంప్లీట్గా. ఈ ఫోటో అది కంప్లీట్ కానీ 3 days పట్టింది. థర్డ్ డే రోజు అవుట్లైన్ బ్లాక్ కలర్తో ఇచ్చాం కదా, అది అవుట్లైన్ వేసుకున్నందుకు టైం పట్టింది అనమాట. మొత్తం నాకు ఈ ఫోటోది 3 days పట్టింది. ఇందులో చెప్పాల్సిందంటే ఒక మైనస్ పాయింట్, ఎక్కువ టైం తీసుకుంటాను ఫొటోస్ తీసినప్పుడు, చాలా టైం తీసుకుంటుంది. కంప్లీట్గా మొత్తం ఈ ఫోటో అయిపోయిన తర్వాత ఇలా వచ్చిందన్నమాట అవుట్పుట్. ఇలా వచ్చింది. నేను ఫస్ట్ టైం వేయడం
ఫొటోస్ని. థ్రెడ్ వర్క్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వేసాక ఇలా వచ్చింది. నేను ఫస్ట్ టైం వేయడం వల్ల కొంచెం కలర్ కాంబినేషన్స్ అటు ఇటు అయ్యాయి. దానివల్ల కొంచెం ఫోటో అంటే కలర్ కాంబినేషన్స్ ఇంకా మంచిగా పెట్టుంటే ఇంకా ఫోటో బాగా అనిపించింది. నేను చెప్పాను కదా ఎంబ్రాయిడరీ వర్క్ ఈ ఫోటోని ఎలా కన్వర్ట్ చేయించానని. మధువన్స్ క్రియేషన్స్ అని ఉన్నారు, ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను వాళ్ళ డిజైన్స్ గురించి. వాళ్ళ దగ్గర ఇంతకుముందు క్యాటలాగ్ బుక్ తీసుకున్నానని వాళ్ళ దగ్గర ఎడిట్ చేయించాను. నాకు ఈ ఫోటోకి 300 ఛార్జ్ చేశారు. ఒక ఫోటోకి 300 అని కాదు, కొన్ని ఫొటోస్ కి ఇంతకన్నా తక్కువ ఛార్జ్ చేయొచ్చు, ఇంతకన్నా ఎక్కువ కూడా ఛార్జ్ చేయొచ్చు. నాకైతే 300 ఛార్జ్ అంటే కన్వర్ట్ చేసినందుకు, ఎంబ్రాయిడరీ వర్క్ లాగా కన్వర్ట్ చేసినందుకు 300 ఛార్జ్ చేశారు. ఈ ఫోటో ఇలా చేపించినప్పుడు నేను కొన్ని మిస్టేక్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఫేస్ వర్క్ ఉన్న ఫొటోస్ పంపిస్తే బాగుండు అనిపించింది. అప్పుడు ఇంకా నీట్గా అనిపించేది. వాళ్ళు నాకు పంపించారు ఎలా కన్వర్ట్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది అని. అప్పుడు వాళ్ళు కొన్ని ఫొటోస్ చూపించారు, అవి బాగా అనిపించి నేను ఈ ఫోటో పంపించాను. సో నాకు అనిపించింది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఫేస్ వర్క్ ఉన్న ఫొటోస్ పంపిస్తే ఇంకొంచెం బాగా అనిపించేదేమో అని. అండ్ ఇందులో ఒక ఫోటో ఎంబ్రాయిడరీలో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఈ వర్క్ 3 days టైం పట్టింది నాకైతే వేయడం కంప్లీట్ గా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు 3 days పట్టింది. సో ఒకటి టైం అయితే ఎక్కువ తీసుకుంటాను, బట్ ఫొటోస్ మాత్రం నీట్ గా ఉంది. సో మీకు కూడా ఎంబ్రాయిడరీ మిషన్ ఉండి ఇలా మీ ఫొటోస్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వేసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను మధువన్స్ క్రియేషన్స్ వాళ్ళ నెంబర్ పంపిస్తాను మీకు. మీరు వాళ్ళకి వాట్సాప్ లో ఫోటో పంపిస్తే మీకు ఎడిట్ చేసి పంపిస్తారు. మీరు డైరెక్ట్ మిషన్ కి కనెక్ట్ చేసుకొని మీరు ఫొటోస్ లాగే వేసుకోవచ్చు. సో ఇది వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.